అధికార పార్టీ అదేవిధంగా ప్రతిపక్ష పార్టీ బీజేపీ చాలా స్ట్రాంగ్గా కౌంటర్కి ఎన్కౌంటర్ ఉన్నట్లుగా ఇద్దరు స్పందించిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. చివరికి గింజ వరకు కొంటామని ఎటువంటి తప్పుడు ప్రచారం చేస్తున్నారు తప్పించి విపక్షాలు చేస్తున్న ఆరోపణలు నిజం లేదని బట్టి విక్రమార్క చాలా స్పష్టంగా చెప్తున్నారు. అంతేకాదు కొన్న ధాన్యానికి 3 రోజుల లోపలనే గతంలో ఎప్పుడు లేని విధంగా డబ్బులు కూడా వేసేస్తున్నామని రైతులకు ఇచ్చేస్తున్నామని చెప్పడం జరిగింది. రైట్, గ్రౌండ్ లెవెల్లో అలా ఉందా లేదనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. కిషన్ రెడ్డి కూడా చాలా స్పష్టంగా చెప్తున్నారు, రైతు ధాన్యం కొనుగోలు విషయంలో అసలు ఆచరణ కనిపించట్లేదు, మోసం చేసింది, రైతుకి ఇవ్వాల్సిన రుణమాఫీ కూడా చేయట్లేదని ఆయన చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. రైట్, ముందుగా బీజేపీ నేత నవీన్ గారు సిద్ధంగా ఉన్నారు. నవీన్ గారు, మీరు పదే ప్రధానంగా ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తూ ప్రభుత్వాన్ని పాయింట్అవుట్ చేస్తూ ఆ ప్రభుత్వ తీరుని ధాన్యం కొనుగోలు విషయంలో రైతుల విషయంలో పర్టికులర్ ధాన్యం కొనుగోలు విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వ తీరును తప్పుపడుతున్నారు. ప్రధానంగా మీ మెయిన్ అబ్జెక్షన్ ఏంటి మీ పాయింట్స్ ఏంటి చెప్పండి ప్రధానంగా. మా రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి గారు, గౌరవ మంత్రివర్యులు, ఎన్నికల ప్రచారాన్ని పక్కన పెట్టి బీబీపేటలో కానీ ఉమ్మడి నల్గొండ జిల్లాలో రాష్ట్రం అంతటా కల్లాల దగ్గరికి తిరుగుతూ రైతుల గోసను, రైతుల బాధను అందరినీ వాళ్ళ పక్షాన నిలబడి ప్రభుత్వాన్ని విన్నవిస్తున్నారు, ప్రభుత్వానికి చెప్తున్నారు. ఈ రోజు ఏమో జరుగుతుందంటే వీళ్ళు మీడియా వరకే చెప్తున్నారు. మా ముఖ్యమంత్రి గారు ఏమన్నారంటే, నేను పాదయాత్ర చేసిన, రైతుల గోస తెలుసు, అన్ని తెలుసు అని అన్నారు. కానీ పబ్బం గడుపుతున్నారు. ఎందుకంటే మిల్లర్లతో కుమ్మక్కై తాలు పేరిట పొల్లు పేరిట కడియేస్తున్నారు. వడ్లను కడియేస్తూ వాళ్ళకు కడియేసి వాళ్ళను తిప్పలు పెడుతున్నారు. ఇప్పుడు ఋతుపవనాలు వస్తున్నాయని మనమే అంటున్నాం, మీడియాలో చూస్తున్నాం. రేపో మాపో ఋతుపవనాలు వస్తే వర్షాలు పడినట్టయితే రైతుల పరిస్థితి ఏందని మేము సూటిగా ప్రశ్నిస్తున్నాం మీ ద్వారా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని. కాంగ్రెస్ ప్రభుత్వము ఇది వరకు ఇన్ని 60-70 ఏళ్ల నుంచి మేము పాలిస్తున్నాం, ఇంకా ఇందిరమ్మ రాజ్యం అని చెప్పుకుంటున్నారు తప్ప గత ప్రభుత్వం ఏ మాదిరిగా చేసిండ్రో అదే మాదిరిగా వీళ్ళు కూడా పబ్బం గడుపుతున్నారు తప్ప ఆ ప్రభుత్వం ఈ ప్రభుత్వం సేమా రైతుల విషయంలో గత ప్రభుత్వంలా మాదిరిగానే వీళ్ళు కూడా వ్యవహరిస్తున్నారు. ఎందుకంటే ఇప్పటికీ 6 నెలలు గడుస్తుంది ప్రభుత్వం ఏర్పడి, 6 శాఖలు ముఖ్యమంత్రి గారు దగ్గర పెట్టుకున్నారు. దీనికి సంబంధించిన శాఖ మంత్రి గారు కూడా దీని మీద నోరు మెదపడం లేదు. మరి రైతులు వర్షాకాలం దగ్గరకు వస్తుంది, 3-4 రోజుల్లో ఋతుపవనాలు వస్తున్నాయి అని మనం వాతావరణ శాఖ చెప్తుంది. ఇంకెప్పుడు కొంటారు, ఎప్పుడు మిల్లర్లకు పంపిస్తారు, వాళ్ళకి రైతులకు ఎప్పుడు వర్షాకాలము వాళ్ళు మళ్ళీ సాగు చేసుకోవడానికి డబ్బులు ఎప్పుడు వస్తాయి? రైతు బంధిస్తున్నారు, ఇప్పటి వరకు వేయడం లేదు. రైతు రుణమాఫీ ఆగస్టు 15 అని చెప్తున్నారు, ఎప్పుడు ఇస్తారు? వీళ్ళు 15 అని చెప్పుకోవడము. రైతులకు డబ్బు వాడాలి కదా. నవీన్ గారు, రాష్ట్రంలో మీరు ఒక కీలక పార్టీగా ఉన్నారు. అఫ్ కోర్స్ ప్రభుత్వం ఏం చేస్తుంది, ఎలా ఉంటుంది అనేది మీరు అబ్జర్వ్ చేస్తూ ఉన్నారు. రైట్, మీ వైపు నుంచి మీరు కేంద్రంలో ఉన్నారు కాబట్టి మీ వైపు నుంచి మీరు ఎటువంటి అటెంప్ట్స్ చేశారు, ఎటువంటి ప్రయత్నాలు చేశారు ధాన్యం కొనుగోలు కోసం, తెలంగాణలో రైతులు అన్యాయం పాలు కాకుండా ఉండటం కోసం కేంద్రం వైపు నుంచి కానీ, కేంద్రంలో మీ సర్కారం ఉంది కాబట్టి ఎటువంటి అటెంప్ట్స్ చేశారు, ఎలాంటి ప్రయత్నాలు చేశారు? మా కేంద్ర ప్రభుత్వము మేము మిల్లర్ల నుంచి బియ్యం తీసుకుంటామని చాలా స్పష్టంగా ఉంది. కానీ ఎఫ్సిఐ నుంచి మేము తీసుకోవడానికి స్పష్టంగా ఉంది. కానీ ఇక్కడ వీళ్ళు రాష్ట్ర ప్రభుత్వం మాత్రము ఇక్కడ అకాల వర్షాలు పడుతున్నాయి, అకాల వర్షాలకు రైతులు చాలా ఇబ్బందులు పడుతున్నారు. మన కేంద్ర మంత్రివర్యులు కిషన్ రెడ్డి గారు, రాష్ట్ర అధ్యక్షులు తిరుగుతున్నారు రైతుల పక్షాన. ఎన్నికల ప్రచారం పక్కన పెట్టి, రాజకీయం పక్కన పెట్టి తిరుగుతున్నారు. కానీ ఈ ప్రభుత్వానికి నిమ్మకు నీరెత్తినట్టు వివరిస్తుంది తప్ప మాటల వరకేమో అని చేతల ప్రభుత్వం కాదు. వీళ్ళు కూడా మాటలు నేర్చుకున్నారు. గత ప్రభుత్వం లాగానే రైతులను ఇబ్బంది పెడుతున్నారు. రైతు గోస తగులితే రాష్ట్ర ప్రభుత్వాలే కూలిపోతాయి అనేది కూడా వాళ్ళు చెప్పుకోవాల్సిన అవసరం ఉంది. నేను రైతు బిడ్డని అంటున్నారు ముఖ్యమంత్రి గారు, ఈ మంత్రులు కూడా అంటున్నారు. కానీ మరి ఏం చేస్తున్నట్టని మీ ద్వారా సూటిగా ప్రశ్నిస్తున్నాం. మీ పార్టీ ఎందుకు ఇనిషియేటివ్ తీసుకోవట్లేదు? కేంద్రంలో పవర్ఫుల్ గా ఉన్నారు, మీరు ఇంపాక్ట్ చూపించగలరేమా? మీరు తలుచుకుంటే ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వంతో కన్సల్ట్ అయ్యి ఇలా రైతులు చాలా ఇబ్బందికర పరిస్థితుల్లో ఉన్నారు, వీళ్ళని ఆదుకోవాల్సిన అవసరం ఉంది, రండి ఈ విధంగా వెళ్దాం, ఈ విధంగా చేద్దామని మీరు ఎందుకు ఇనిషియేటివ్ తీసుకున్నారు అసలు మీరు? కేంద్ర ప్రభుత్వం చాలా స్పష్టంగా చెప్తుంది. ఇప్పుడు కూడా ఎఫ్సిఐ ద్వారా మేము బియ్యం కొనడానికి చాలా మేము ఉన్నామని చెప్తున్నారు, స్పష్టంగా చెప్తున్నారు. కానీ వీళ్ళే రాష్ట్ర ప్రభుత్వమే నిమ్మకు నీరెత్తినట్టు చూద్దాంలే అని కాలం వెళ్ళదీస్తున్నారు. 6 నెలలు గడిచినా కూడా 6 గ్యారంటీలతో ముందడికి వచ్చిర్రు అడ్డదారిన. కానీ ఏ ఒక్క గ్యారంటీ కూడా అమలు కావడం లేదు ఇప్పటి వరకు. రైట్.
మిట్ట నర్సయ్య గౌడ్ కాంగ్రెస్ నుంచి ఉన్నారు. నర్సయ్య గౌడ్ గారు, ప్రధానంగా చాలా స్పష్టంగా పదే పదే మీకు మీ ప్రభుత్వానికి క్వశ్చన్